మనం మేనిఫెస్టేషన్ గురించి లా ఆఫ్ అట్రాక్షన్ ఇలా రకరకాలైన పద్ధతుల్ని అనుసరిస్తూ ఉంటాం. కానీ ఏది అయినా సరే వాట్ ఈజ్ ఇన్ యువర్ మైండ్, నీ మనసులో ఏదైతే ఉందో అది మాత్రమే నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు. అదే నీకు జీవితంలో యూనివర్స్ ఇస్తుందని చెప్తారు. ఏంటి, ఎనర్జీ ఫాలోస్ థాట్. నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్, నీ యొక్క ఆలోచన అంటే అంతర్లీనమైన ఆలోచన. అది ఏదైతే ఉందో అది ఏ ఏ వైబ్రేషన్ని నువ్వు బయటకి ఇస్తున్నావు, ఆ వైబ్రేషనే నీకు యూనివర్స్ తిరిగి ఇస్తూ ఉంటుంది ఇన్ మల్టీఫోల్డ్. అలాంటప్పుడు మనం తెలుసో తెలియకో లోపల సబ్కాన్షియస్ మైండ్లో భయాలు, కోపాలు, నిరాశ, నాకు కాదేమో అనే సెల్ఫ్ సాబిటేజ్, ఇలాంటివి ఎన్నో మనకు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉంటాము. ఎంత పైకి పాజిటివ్గా అనుకుంటూ ఉన్నా లోపల ఒక తెలియని భయము, బాధ, జరగదేమో అన్న ఒక ఆలోచన, రిసెంట్మెంట్, ఇవన్నీ కూడా ఆ సరైన వైబ్రేషన్ మనలో క్రియేట్ కాకుండా జరుగుతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే మేనిఫెస్టేషన్ లేట్ అవుతూ ఉంటాయి. అందుకే చాలామంది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తారు. హోపనోపోనో కూడా 4 ఫ్రేజెస్ కూడా ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉంటారు. ఎంత చెప్తూ ఉన్నా కూడా అవ్వడం లేదంటే అవ్వకుండా ఎందుకు ఉంటుంది అంటే మనము సరైన ఎనర్జీని మన లోపలికి యాక్సెసింగ్ తీసుకోగలిగి ఆ ఎనర్జీ వలన ప్యూరిఫికేషన్ జరిగి ఆ ఎనర్జీని మనం ఎమిట్ చేసి ఆ వైబ్రేషన్ని మనలోంచి బయటకు పంపించి దాని ద్వారా యూనివర్స్ నుంచి ఆ సేమ్ టైప్ ఆఫ్ ఎనర్జీ, లైక్ అట్రాక్ట్స్ లైక్లో ఆ సేమ్ ఎనర్జీని మనం తీసుకుని మన లైఫ్లో మేనిఫెస్టేషన్ అయ్యే అవకాశాన్ని మనం అంతగా ఉపయోగించుకోలేకపోతున్నామని అర్థం. అయితే ఒక చిన్న టెక్నిక్ని మనం నేర్చుకుందాం ఇవాళ. అయితే హోపనోపోనో కూడా 4 ప్రేయర్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అంటారు. అయితే 5th ఫ్రేజ్ కూడా ఈ మధ్య ఒకటి వచ్చింది. ఆయన జో విటాలే గారు, ఆయన తనకి ఇన్స్పిరేషన్ అంటే ఎప్పుడైతే జీరో స్టేట్ లోపలికి ఈ 4 ఫ్రేజెస్ అనుకుంటే యూ విల్ గో టు జీరో స్టేట్, అంటే ఏ ఆలోచన లేని శూన్యస్థితికి నువ్వు వెళ్ళినప్పుడు ఆ డివినిటీ నుంచి నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది, నీకు ఒక ఆలోచన వస్తుంది అని హ్యూలెన్ గారు ఆయన వాళ్ళిద్దరూ అన్నాక ఐ ఫర్గివ్స్ మై సెల్ఫ్ అనేది అదొక ఫ్రేజ్ చెప్పారు. దాని గురించి ఇంకొక రోజు మాట్లాడుకుందాం. అయితే ఈ టెక్నిక్ ఏంటంటే, ఈ టెక్నిక్లో మనము మన లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్కి ఇది అంటారు కదా, మన ఈ బటన్ వేలికి దీన్ని ఏమంటారు, బటన్ వేలి అంటామా, దీన్ని ఏమంటాము, దీన్ని ఈ ఫింగర్కి, దీనికి దీని వీనస్ మౌండ్ ఏదో అంటారు. ఇలా ఎత్తుగా ఉండే ప్రదేశంలో యు రైట్ ఇన్ఫినిటీ సింబల్ విత్ రెడ్ పెన్. ఇన్ఫినిటీ సింబల్ మనము ఇది ఎప్పుడు కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఇక్కడ మొదలుపెట్టి ఇలా వెళ్ళి ఇది 8 కింద మనం వేస్తాం, అంటే ఇన్ఫినిటీ. ఈ ఇన్ఫినిటీ సింబల్ ఏంటి, యూనివర్సల్గా ఆ ఇన్ఫినిట్ ఎనర్జీని అలా తీసుకొస్తూ ఉంటుందన్నమాట. ఇది తీసుకొస్తూ ఉన్నప్పుడు ఇక్కడ వాట్ ఈజ్ యువర్ విష్ యొక్క ఆ నెంబర్ని మనము 7, 6, 3 ఈ 3 నెంబర్లు రాస్తాము. ఈ 7, 6, 3 ఏమిటంటే ఈ 7 ఎవ్రీథింగ్ ఇన్, మనం చూస్తే వీక్కి 7 డేసు, మనం ఆ 7 అనేది మనకు జీవితంలో చాలాసార్లు కనిపిస్తూ ఉంటుంది. అలాగే 6 అనేది ఇట్స్ ఫర్ ద మూమెంట్, ఏదైనా ఫర్ అబండెన్స్ తీసుకురావడానికి. 3 కూడా ఏంటి, మనకు ట్రినిటీ, ఫాదర్ మదర్ సన్, ఆర్ ఫాదర్ మదర్ చైల్డ్, లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు, లేకపోతే హోలీ గోస్ట్, ఫాదర్ అండ్ సన్, ఇలాగ ఎక్కడ చూసినా మనకు ఆ 3 అనేది యూనివర్స్లో కనిపిస్తూ ఉంటుంది. ఈవెన్ ఇన్ అండ్ యాంగ్ తీసుకున్నాము, ఇన్ అండ్ యాంగ్ మధ్యలో మళ్ళీ న్యూట్రల్ ఉంటుంది. ఆ న్యూట్రల్ లేదే ఇన్ అండ్ యాంగ్ కూడా పనిచేయమన్నమాట. ప్రతిదానికి ఒక న్యూట్రల్ ఎలాగైతే ఉంటుందో జీవితంలో మనకు ఏది ఉన్నా సరే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొచ్చేది 3.
ఈ 3 నెంబర్లు కలిపి దీని మీద రాసుకుంటాము. అయితే మనం ఎప్పుడైనా సరే ఏ మేనిఫెస్టేషన్ టెక్నిక్ చేయాలనుకున్నా సరే యూ హ్యావ్ టు బీ ఇన్ ది ఆల్ఫా స్టేట్. ఆల్ఫా స్టేట్ అంటే నీ యొక్క ఆలోచన తరంగాలు, బ్రెయిన్ యొక్క వేవ్స్ అన్నమాట. అది ఆల్ఫా స్టేట్లోకి నువ్వు వెళ్ళాలి అనుకుంటే అది 4 to 7 లోపల మనం ఉన్నామనుకోండి. 4 to 7, 7 to 12 థీటా స్టేటు, ఆల్ఫా స్టేట్లోకి మనం ఉన్నప్పుడు ఆ యొక్క కాన్షియస్ మైండ్ యొక్క ఆలోచనల తరంగాలు తీవ్రత తగ్గి సబ్ కాన్షియస్ మైండ్ నెమ్మదిగా దాని యొక్క ఆలోచన దాన్ని అందుబాటులోకి మనం వస్తాం. ఏది మనం అనుకున్న ఆలోచన సబ్ కాన్షియస్ మైండ్లో పెట్టడానికి ఈజీగా యాక్సెసిబిలిటీ వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్ ఎప్పుడైనా సరే పొట్ట లోపలికి, పొట్ట ముందుకు వచ్చేలాగా తీసుకుంటాము. అది లోపలికి వెళ్తూ అయితే నోటితో మనం వదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ బ్రెయిన్లో వేవ్స్ అనేది నెమ్మదిగా తగ్గడం మొదలవుతాయి. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, ఎక్సేల్ త్రూ ద మౌత్. ఇన్హేల్ ఇంటూ ది అబ్డామిన్, exhale through the mouth. Again, inhale into the abdomen, exhale through the mouth. ఇప్పుడు మనము 2 times ఎక్సలేషన్ త్రూ ద మౌత్ చేస్తాం. అది చేస్తే ఐ థింక్ మైకెల్ హ్యూబర్మన్ అని ఆయన చాలా సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు సైకలాజికల్ అండ్ బ్రెయిన్ యాక్టివిటీ మీద. ఇది చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ బ్రెయిన్ వేవ్స్ అనేవి చాలా తొందరగా థీటా స్టేట్లోకి వెళ్ళిపోతాయి. 2 times. Now you know that నీ మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆ థీటా స్టేట్లోకి వెళ్తావు. ఎప్పుడైతే నీ చేతి మీద, ఎడమ చేతి మీద, ఈ వీనస్ మౌండ్ మీద మనం ఇన్ఫినిటీ సింబల్ అంటే అడ్డంగా ఉన్న 8ని రాసి 7, 6, 3 నెంబర్ రాసాం. ద వైబ్రేషన్ ఆఫ్ ఈ యొక్క ఇన్ఫినిటీ సింబల్ యొక్క వైబ్రేషను ఈ నెంబర్ ఈ 763 యొక్క ఫ్రీక్వెన్సీ కలిపి మనము ఎక్కడైతే మన మేనిఫెస్టేషన్ లాజికల్ మైండ్ ఏదైతే అడ్డం పడుతూ ఉంటుందో ఇక్కడ తీసుకెళ్ళి ఈ చైన్ పెడతాం. మన ఆజ్ఞాచక్రం మీద ఇది పెడతాం. పెట్టి రెండో చైన్ తీసుకెళ్ళి ఈ ఏదైతే స్కల్ అండ్ నెక్ కలుస్తుందో అక్కడ పెడతాం. డీప్ ఇన్హేల్, ఎక్సేల్ నార్మల్. యూ కెన్ ఫీల్ ఒక ఎనర్జీ నీ లోపలికి వస్తూ ఉన్నట్టుగా నువ్వు అర్థమవుతుంది. అండ్ యూ కెన్ ఈవెన్ ఇన్వైట్ ద డివైన్ ఎనర్జీస్ ఇంటూ యువర్ బీయింగ్. ఒక దివ్యమైన శక్తి ఆకాశంలోంచి సెంట్రల్ సన్ అంటాము, ఆ యొక్క శక్తి నీ లోపల ప్రవహిస్తూ వెళ్తుంది. నీ పాదాల్లోంచి నేలలోకి ఒక రూట్ సిస్టము వెళ్తూ ఉన్నట్టుగా కోర్ ఆఫ్ ది ఎర్త్కి. అంటే యూఆర్ఇనే ఒక దివ్యమైన శక్తి, యూనివర్సల్ ఎనర్జీ పైనుంచి వచ్చి ఇట్స్ ఎ పిల్లర్ ఆఫ్ ఎనర్జీ. హోల్ బాడీలోంచి పాదాల్లోంచి భూమిలోకి వెళ్తుంది. అంటే యూఆర్ఇనే ఫ్లో స్టేట్. whatever you want you will get in the flow state in theta. ఏ theta కానీ alpha state లో you can achieve anything. Simply sit like this and visualize. నీవు ఏదైతే కోరిక నీదేదైతే ఉందో దాన్ని నెరవేరునట్టుగా నువ్వు అనుకుంటున్నావు. సపోజ్ యూ వాంట్ టు హ్యావ్ ఏ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లేదంటే నాకు ఈ డబ్బులు రావాలి, లేదంటే నా డబ్బులు నాకు తిరిగి రావాలి, లేదంటే నాకు ఇంత అమౌంట్ రావాలి. అప్పుడు ఏం చెప్తున్నావు? యు ఆర్ టెల్లింగ్ టు ద యూనివర్స్, డియర్ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ అప్ ద solution and I got my money now.
అయితే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ అప్ ద సొల్యూషన్ దట్ మై రిలేషన్షిప్ విత్ సో అండ్ సో ఈజ్ హీల్డ్. అంటే యూనివర్స్కి కృతజ్ఞతలు చెప్తూ, డియర్ యూనివర్స్, కృతజ్ఞతలు, ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపి నా రిలేషన్షిప్ సమస్యని తీర్చేసిందనమాట ఆల్రెడీ. అయితే థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ నాకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపించి నాకు మనీ వచ్చేలా చేసినందుకు కృతజ్ఞతలు. అంటే నువ్వేంటి, ఆల్రెడీ అది అయిపోయింది, థ్యాంక్స్ చెప్తున్నావు, అద్భుతంగా పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞత చెప్తున్నావు. అండ్ ఫీల్ దట్, ఆ అద్భుతమైన ఆనందకరమైన ఆ భావనలో ఉండు. Okay, then you can thank you, you can take your hands. ఇప్పుడు ఆ స్టేట్లోంచి నువ్వు ఒకలాంటి ట్రాన్స్ స్టేట్లో ఉంటావు. ఫీల్ అండ్ లీవ్ ఇట్, లెట్ గో. ఎప్పుడైనా సరే యు నీడ్ టు డిటాచ్ యువర్ సెల్ఫ్. ఎప్పుడైనా మనకు ఒక సమస్య ఉంటే 24 hours మనం సెల్ఫ్ టాక్ అది ఇది మాట్లాడుకుంటూ ఉంటాం. అదేంటి, ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీస్ అన్నమాట. ఎప్పుడైతే నువ్వు అనుకున్నావు, థ్యాంక్స్ చెప్పేసావు, అయిపోయింది, నీకు ఎదురుగా కనిపిస్తుంది అంతే, ఇట్స్ ఆల్రెడీ దేర్, వదిలేసాయి అన్నమాట. అలా చేసినప్పుడు యూ విల్ గెట్ వెరీ గుడ్ ఫాస్ట్ రిజల్ట్స్. అంటే ఏదో అందరూ చెప్పినట్టు రేపు పొద్దునకే అయిపోయింది, ఎల్లుండి కన్నా అయిపోయింది అని అనను. ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ దిస్ డైమెన్షన్, ఈ డైమెన్షన్లో, ఈ మల్టీ డైమెన్షనల్ బీయింగ్లో ఇక్కడ ఉంది, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వు ఇంకా చూడలేకపోతున్నావు అంతే. నువ్వు నీ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే నీకు పెరుగుతూ వెళ్ళిందో, ఈ ఫ్రీక్వెన్సీ కంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నప్పుడు నీకు కొన్ని కనిపించవు, పైకి వెళ్తున్నప్పుడు కొన్ని కనిపిస్తాయి. బట్ అన్నీ ఉన్నాయి, ఇక్కడే ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ హియర్ ఓన్లీ, ఇక్కడే ఉన్నాయి. కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ హయ్యర్ వైబ్రేషన్స్తో నువ్వు రీచ్ అయ్యి అడిగినప్పుడు ఆ వైబ్రేషన్లోంచి అది వచ్చి ఫిజికల్గా తయారై నీ ఎదురుగా నీకు మేనిఫెస్ట్ అయ్యి కనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు డిటాచ్ అవుతున్నావో, ఇంకా అవ్వలేదు అనేది అసలు వద్దు. దానివల్ల అది ఇంకా దూరం వెళ్తూ ఉంటుంది. అయిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్. రోజుకి నువ్వు ఎన్నిసార్లు అనుకుంటే అన్నిసార్లు అనుకో, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ అప్ విత్ ఎ సొల్యూషన్ మై ప్రాబ్లం అని అనుకోద్దు, దిస్ ఇష్యూ ఈజ్ సాల్వ్డ్, లేదంటే మై రిలేషన్షిప్ ఈజ్ బికమ్ బెటర్, లేదంటే అద్భుతంగా మారింది, నా రిలేషన్షిప్ అద్భుతంగా మారింది, నాకు రావాల్సిన మనీ నాకు వచ్చింది, ఆల్ ఇన్ లైఫ్ ఫ్లోస్ టు మీ విత్ ఈ జాయ్ అండ్ గ్లోరీ. నాకు అద్భుతమైన పరిష్కారాన్ని చూపించినందుకు కృతజ్ఞతలు. నువ్వు ఏదైతే అనుకున్నావో అది నీకు వచ్చేసింది అనుకుంటావు అంతే. డబ్బు అయితే నా డబ్బు వచ్చేసే పరిష్కారం చూపించినందుకు కృతజ్ఞతలు. నా మనీ, ఐ హ్యావ్ రిసీవ్డ్ ద మనీ, థ్యాంక్ యూ యూనివర్స్ ఫర్ షోయింగ్ అప్ ఈ అద్భుతమైన పరిష్కారాన్ని, షోయింగ్ అప్ విత్ ఏ బ్యూటిఫుల్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ని చూపించేసింది అన్నమాట. చూపించిందని నువ్వు ఎప్పుడైతే అంటూ ఉన్నావో ఇంకా యూనివర్స్కి వేరే మార్గంలో చూపించాల్సిందే. అంటే ఒక లైక్ మదర్ ఫాదర్ మన పిల్లలు అడిగితే ఏ విధంగా అయితే యూనివర్స్ ఇస్తుందో అలాగే ఇస్తుంది. ఇవ్వరు అని మనం అనుకోవడం వల్ల ఇవ్వక్కర్లేదు కాబోలు, తర్వాత ఇచ్చినా పర్వాలేదు, తర్వాత కదా అడుగుతున్నారు, వస్తుందని నువ్వు ఫ్యూచర్లో చూస్తున్నావు కాబట్టి ఫ్యూచర్లో ఇవ్వాలి కాబోలు అనుకోవచ్చు. ఇప్పుడు అమ్మ మనకు టేబుల్ మీద టిఫిన్ పెట్టాను రా అంటే కాసేపు పోయి తింటాను అని అన్నాం అనుకో, నేను స్కూల్కి వెళ్ళి వచ్చాక తింటాను అన్నాం అనుకో, అయ్యో స్కూల్కి వెళ్ళి వచ్చాక తింటాను అంది కదా, లోపల ఎక్కడ పెట్టొచ్చు, అది ఉంది. కానీ నీకు టేబుల్ మీద నువ్వు వచ్చి చూసుకుంటే కనిపించకపోవచ్చు, ఎక్కడ పెట్టారో నీకు తెలియకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ దేర్. ఎలా అయితే ఒక మదర్ ఫాదర్
ద యూనివర్స్, గాడ్ యాజ్ ఎ మదర్ ఫాదర్గా అనుకుని విత్ ఆల్ ద బిలీఫ్, విత్ ఆల్ ద లవ్, డివైన్ లవ్ తోటి నమ్మకం, ట్రస్ట్, నమ్మకం, ప్రేమ, కృతజ్ఞత, ఇవన్నీ కూడా ఈ వైబ్రేషనల్ లెవెల్లో అవి చాలా హయ్యర్ వైబ్రేషన్స్ అన్నమాట. 700 హెర్ట్జ్ వరకు ఉంటాయి. ఇంకా కిందకు వచ్చేటప్పటికి గ్రీఫ్, రిసెంట్మెంటు, బాధలు, కోపాలు ఇవన్నీ కింద ఉంటాయన్నమాట. మనం ఇది రాలేదు, అవ్వలేదు, ఇవన్నీ లోయర్ వైబ్రేషన్, కిందకు లాగుతున్నాయి మనల్ని. మనం ఎక్కడ ఉండాలి? పైన ఉండాలి. ప్రేమ, నమ్మకము, సంతోషము ఇవి ఉన్నాయి. వీటిలో ఉంచి మనం చేయగలిగితే ఇమ్మీడియట్గా మనం అందుకుంటాం. కాబట్టి మన కోరికను నెరవేర్చుకునే వైబ్రేషన్ని పెంచుకునే శక్తి మనలోనే ఉంది. కాబట్టి మనం మానసికంగా ప్రిపేర్ అవ్వాలి. మనం చెప్పే అఫర్మేషన్స్ ద్వారా మనం అచీవ్ కావాలి. అలాగే ఈ ఎనర్జీ లెవెల్లో కూడా మనం ఈ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ ఫర్ రిసీవింగ్ కాబట్టి దీని మీద మనం రాసుకున్నాము. ఇది రాసుకొని ఈ 763 నెంబర్ని రాసుకొని మీరు ఇలా పెట్టుకున్నప్పుడు కూడా ఎప్పుడైతే దాట్ గోస్ ఇన్ టు యువర్ న్యూరోనల్ నెట్వర్క్లో కూడా ఆ ఎనర్జీ లోపలికి వెళ్తుంది. అలాగే ఆజ్ఞా చక్రాల నుంచి కూడా ఆ కమాండ్ లోపలికి వెళ్ళి అది నీకు మేనిఫెస్ట్ కావడానికి ఎలాంటి ఎనర్జీ కావాలనే దాన్ని తీసుకురావడానికి వీలవుతుంది. కాబట్టి ఒక మంచి అద్భుతమైన మేనిఫెస్టేషన్ టెక్నిక్ని మీరు నేర్చుకున్నారు. ప్రాక్టీస్ చేయండి. రిజల్ట్ వస్తే మాత్రం తప్పకుండా కృతజ్ఞత చెప్పండి. పబ్లిక్గా మీరు కామెంట్లో చెప్పండి. అలా చెప్పినప్పుడు ఏంటంటే యు రిసీవ్ మోర్ ఆపర్చునిటీస్, ఎక్కువ ఆపర్చునిటీస్, ఇంకా గ్రాటిట్యూడ్ చెప్పడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ మనకు వస్తాయి. టు హెల్ప్ అదర్స్, మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు ఆ మార్గాన్ని వాళ్ళకి చూపించినప్పుడు విల్ గెట్ మోర్. ఓకే.